शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమ శివాయ. కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదం. వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమను చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటుంది. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పింది. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందరు కదా. మరి తమరి ఇది సూక్ష్మంలో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారమును పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతులకు మహాపాపములు చేయవారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విఫలీకరించి ప్రార్థించున్నాను అని కోరాను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వి నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించింది. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమున గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నర్చిన ధర్మము. ఆ ధర్మమందరి ఎంతయో ఆధిక్యము కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుతూ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబికుడై బ్రాహ్మణకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో జపపాదులు నొనరించిన విశేష ఫలమును పొందారు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించినది అవును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడినవి సమయమున డాంబికాచరణము చేయి ధర్మము. ఆ ధర్మము ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందును. దీనికి ఒక ఇతిహాసము కలదు. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జయి నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశి హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు నోన్యం ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిపిరి. పెంచుచు అతిగారముగా పెంచుచు అజామీలు నామకరణం చేసి ఆ బాలుడు దినదినమున ప్రబద్ధం నడుచు అతిగారము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలం యవ్వనముగా కామాంధుడై మంచి చెట్లు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించు ఒక ఎరకల జాతి స్త్రీని కలిసి నిరంతరము ఆమెతోనే కామక్రియలతో తెలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటిని భుజించి ఉండెను. అతి గారాభము ఎట్లు పరిణమించదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమును పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఇలా ఈ విధముగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు అతని విడిచిపెట్టి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుండు. ఒకరోజు ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలమును కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయాను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆవిడయందే ఆమె దహనము చేసి ఇంటికి వచ్చను. ఆ ఎరకల రానికి అంతకుముందే కామాంధకారంచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రియలతో తెలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగి 2 పురిటిలో చచ్చిరి.
మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచు. ఒక్క క్షణమైనా విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండు. కానీ నారాయణ అని స్మరించిన ఎల్ల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడిన ఒకనాడు భయంకరకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైంది. వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణము విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణం విడిచెను. అజామిలు నోట నారాయణ అనే శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి. ఆ దేవవేలకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో నచ్చుటకి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీరిని వైకుంఠమునకు తీసుకొని పోటకు వచ్చింది అని చెప్పి అజామిల్ని విమానం ఎక్కించి తీసుకొని పోతుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడి అతి దుర్మార్గుడు, వీరిని నన్ను నరకమునకు తీసుకొని పోటకు మేమచ్చుటకు వచ్చింది కాన వారిని మాకు వదలడు అని కోరగా విష్ణు సిద్ధులు ఇచ్చి చెప్పదనండి. అష్టమాధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తం.